పోదామా? అవునా బాగుంది. నెంబర్ మిస్ అయ్యేదా కౌబాయ్ ఒక థర్స్డే టమాటా బాగా వేస్ట్ చేసి చెప్పాలి కదా సార్ నాకు. ఒకటి మారుతా ఏది మారుతా మాట్లాడతారా? మరి 2 మాటలు ఇవ్వాలి. ఇస్తారా? ఉప్మా మారుతా లైఫ్లో ఉప్మా తినకూడదు. పెద్దలు పెళ్ళి అయిన తర్వాత ఇంట్లో ఉప్మా చేయకూడదు. పూరిసి ఇస్తారా? సరిపోతాయా? సరిపోతుంటే సర్దుకోవాలి. ఎందుకంటే మనకి డబ్బులు అంటే ఇస్తారు. ఆ రోజు సండే రోజు మనకు మంచిగా కలర్ రైస్ చికెన్ కావడం పట్టుపట్టచ్చు. ఆకలి కదా. కొంచెం మీరు అది పర్ క్యాపిటల్ డివైడెడ్ అది మీరు కొంచెం చేసుకొని రానండి రాలేదు ఏ చిన్న గుడ్లు బాగున్నాయండి. మంచి సైజ్ ఇచ్చారు. 8 గ్రాములు 69 గ్రాములు గుడ్డు బాగా ఇచ్చారు. ఒక దగ్గర ఏమో మాకు 30 గ్రాములు కనపడతారు. డబల్ నివాస్ యాప్లు అన్ని ఎక్కిస్తున్నారు. చికెన్ ఎన్ని గ్రాములు ఇస్తున్నారు? 157.5 grams. 45 grams each student. 7 days to 315 grams. కమిషన్ చైర్మన్ ఈరోజు ఈరోజు నంద్యాల డిస్టిక్ సంబంధించి విజిటింగ్ చేస్తూ ఉన్నాం. నిన్న నందికొట్కూరు, నిన్న సాయంత్రం అంతా నంద్యాల అక్కడ తిరిగాము. ఈరోజు ఈ ఆలగడ్డ ప్రాంతానికి వచ్చాము. సిరివెల్ల, గోస్పాడు మండల ఆలగడ్డలో అంబేద్కర్ గురుకులంలో ఉన్నాం. బాగుంది. ఇక్కడ మంచి రిజల్ట్ ఉంది. పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు. కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ ఎట్లా రెక్టిఫై చేయాలా, వాళ్ళకు కొంచెం ఉప్మా తినలేకున్నారు పిల్లలు. దానికి ఏదో టమాటా రైస్ పెట్టాము. ఆ చికెన్ గ్రేవీతో కొంచెం కావాలని పిల్లలు వాళ్ళతో లెటర్లు రాపిస్తాం మేము. మాకు తెలుస్తుంది అనమాట. వాళ్ళ ఆ లెటర్లో ఇట పబ్లిక్లో చెప్పలేరు వాళ్ళ టీచర్ల ముందు. సపరేట్గా లెటర్లు రాపించాం. కొన్ని సమస్యలు చెప్పారు. వాటర్ ప్రాబ్లం ఉంది కొంచెం, అది ఈరోజు పవర్ లేక సో వాటర్ ప్యూరిఫైర్ పనిచేయడం లేదు. అప్పుడు ఏదైనా బయట నుంచి ఏం తెప్పియండి, కొంచెం మెనూలో కొంచెం అడ్జస్ట్ చేసేయని అని చెప్పడం జరిగింది. అట్లా ఏదైనా సరే పిల్లలకు మంచి జరగాలనేది మెయిన్ కాన్సెప్ట్. వాళ్ళు బాగా తినాలా, బాగా సంతోషంగా ఉండాలా, అప్పుడే వాళ్ళ చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయగలరు అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క ధ్యేయం. పిల్లలు బాగా చదవాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, మెనూ ప్రకారం వడ్డించాలి, వాళ్ళకు ఎక్కడ పొరపాటు చేయకూడదు. అధికారులు కూడా కొన్ని హాస్టళ్లలో దారుణంగా ఉన్నాయి. బొమ్మల సత్రం దగ్గర రాత్రి ఒక 2 ఎస్సీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, డిగ్రీ కాలేజ్ పిల్లలు బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్. ఎంత దారుణం అంటే అసలు ఏమీ లేదా, ఏమీ పెట్టడం లేదు. టిఫిన్లు లేవు, మధ్యాహ్నం భోజనం కర్రీ చేస్తారు. అంత ఘోరంగా పెడతాను. జేసీ గారికి కంప్లైంట్ చేసి వాళ్ళని సస్పెన్షన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ రికమెండ్ చేయడం జరిగింది. అట్లా ఇట్లా ఏదో ఒకటొకటి కడుక్కుంటూ పోతా ఉన్నాం. ఏడైనా సరే మంచిగా జరగాల, పిల్లలు తినాలా. అధికారులు కక్కుర్తి పడకండి. పిల్లలు పెట్టే భోజనాలు ఇవి ఎక్కడెక్కడ ఏమేమో జరుగుతూ ఉన్నాయి, కాంట్రాక్ట్లలో కమిషన్లు అవి ఇవి అంటే ఇది భోజనాలు. వాళ్ళ కడుపు కొడితే మనం పైకి రాలేం, పిల్లలు కడుపులు కొడితే. కాబట్టి అర్థం చేసుకోవాలా. అంగన్వాడీలలో అయితేనేంటి ఇవన్నీ కూడా రేషన్ బియ్యం కూడా డబ్బాలు పెట్టి పోస్తూ ఉన్నారు, తక్కువ ఇస్తూ ఉన్నారంటా ఉన్నారు. దీన్ని ఖండించాలండి.
ప్రజల నుంచి రావాలా రెవల్యూషన్ అనేది. ఎంతసేపు ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్ ఇంకొకరు వచ్చేదానికి ఆస్కారం తక్కువ. ఎంతసేపు తిరుగుతాం? నేను ఒక్కరిని ఉన్నా, నాకు 4 మెంబర్లు ఉన్నారు. వాళ్ళు ఒక పక్క తిరుగుతూ ఉంటారు, నేను నెలకు ఒక 4-5 డిస్ట్రిక్టులు తిరుగుతాం. రావాలా ముందుకు, వాళ్ళకి రైట్ ఉందండి. వాళ్ళ ప్రజాప్రతినిధులకు రైట్ ఉంది. ఒక వార్డు మెంబర్ అయినా సరే, ఒక సర్పంచ్ అయినా సరే, ఒక ఎంపీటీసీ అయినా సరే, ఒక మండల ప్రెసిడెంట్ అయినా సరే, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా సరే, జెడ్పీటీసీ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ మెంబర్ అయినా సరే, ఎమ్మెల్యేలు అయినా సరే, మినిస్టర్లు అయినా సరే, ఎవరైనా సరే రైట్ ఉంది వాళ్ళ పరిధిలో, వాళ్ళ చుట్టుపక్కల. అవన్నీ వాళ్ళు చర్యలు తీసుకొని వాళ్ళు ఏదైనా తిరుగుతూ ఉంటే కొంచెం అలర్ట్ అవుతారండి. జాగ్రత్త. మనం ఎంతసేపు ఉన్నా ఇన్స్పెక్షన్స్ విజిట్స్ చేయాలి, తిరిగితేనే న్యాయం. థ్యాంక్ యూ అన్నాడు. వాళ్ళు ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. ఈ హోటల్స్, రెస్టారెంట్లు, ఎడుగుల ఆయిల్స్ ఇవన్నీ మా పరిధి కాదు. అవి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారు. మా లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మేము ఒకటే చూస్తూ ఉంటాం తప్ప మేము పూర్తిగా యాక్షన్ తీసుకొని చేయగలిగినవి పీడిఎస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రైస్, తర్వాత ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, ఇది అంగన్వాడీ వ్యవస్థ, మిడ్ డే మీల్స్ అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్. చివరిగా ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మాత్రమే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ పనిచేస్తుంది. వీటికి సంబంధించినవి మాత్రమే మీరు మమ్మల్ని ఏదైనా అడగచ్చు, మేము ఏదైనా చర్యలు తీసుకోవడానికి కానీ మాకు రైట్ ఉంటుంది. మిగతా ఏమేమి ఫుడ్ ఉంది కదా అని చెప్పి చాలామంది ఈ హోటల్స్ ఇవన్నీ పెడతా ఉంటాం. ఇది ఆహార భద్రతా చట్టం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది అర్థం చేసుకుంటారని చెప్పి కోరుకుంటా ఉన్నా. 9490555117 అనేది ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ యొక్క వాట్సాప్ నెంబర్. వీడియోల రూపంలో మీరు ఏమంటే హ్యాపీగా పైజోలో పెట్టుకొని ఆ డీలర్తో మాట్లాడితే వాళ్ళు ఎవరు చెప్పుకోపోని ఏదో మాట్లాడతారు వాళ్ళు లూజ్గా. మేము ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలాంటి వీడియోలు మాకు అవసరం. ఈ హాస్టల్స్లో కూడా పిల్లలతో కొంచెం మాట్లాడినప్పుడు నేను ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటా ఉన్నా, అది మంచిగా